హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లొకేషన్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూ అండ్ మూవీ సెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి ప్రైమ్లో రిలీజ్ అయిన మలయాళం ఫిల్మ్ ఉల్జొక్కు, అంటే అండర్ కరెంట్ అని ఇంగ్లీష్లో అర్థం అనమాట. స్టారింగ్ ఊర్వశి అండ్ పార్వతి గారు. సో ఈ మూవీ థియేటర్లో వచ్చి మంచి సక్సెస్ని అయితే అందుకుంది. సో ఆఫ్టర్ ద థియేట్రికల్ రన్ నౌ ఇట్స్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్. అండ్ నేను జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ట్రైలర్ చూసా, సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఫైనల్లీ మూవీ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది. కంప్లీట్లీ ఎమోషనల్ డ్రామా అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ బేస్డ్. కాకపోతే చాలామందికి ఎస్పెషల్లీ మన వాళ్ళకి ఇలాంటి స్లో కైండ్ ఆఫ్ డ్రామా బేస్డ్ మూవీస్ అస్సలు ఎక్కదు. ఎందుకంటే మనం 20 minutes స్లోగా ఉంటేనే చూడలేము. అలాంటిది మూవీ అంతా 2 hours, అది కూడా ఇలానే ఉంటే ఇంకా కష్టం. బట్ కానీ స్లో కైండ్ ఆఫ్ డ్రామాస్ని ఇష్టపడి చూసే వాళ్ళకి ఒక మంచి మూవీ చూసిన ఫీల్ అయితే పక్కా వస్తుంది. అండ్ మూవీ ఈజ్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా జానర్ బేస్డ్ అనమాట. డైరెక్టర్ క్రిస్టో థామస్ డెబ్యూటెంట్ మూవీ లాగైతే నాకు అనిపించలేదు. ఎవ్రీ ఫ్రేమ్ రిలేట్స్ టు ద స్టోరీ. ఎగ్జాంపుల్, ఫ్యామిలీలో ఉన్న సీక్రెట్స్ మెల్లగా బయటపడే కొద్దీ అండ్ బయటపడే వర్షంలో వచ్చే వాటర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లడ్స్ రైజ్ అయ్యే ఆ సిచ్యువేషన్ని రెండు మెటాఫర్లా మనకు చూపిస్తారు. అది భలే కోరిలేట్ చేశారని నాకైతే అనిపించింది. అండ్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్ గురించి చెప్పనక్కర్లేదు. ఈ మూవీలో 2 మెయిన్ లీడ్ క్యారెక్టర్సే ఉంటారు. ఒకరు పార్వతి గారు అండ్ తన కోడల్ రోల్లో చేసిన ఊర్వశి గారు. ప్యూర్ డామినేటింగ్ రోల్స్. మేబీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అవార్డ్స్ వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎస్పెషల్లీ పార్వతి గారు మూవీ అంతా ఏడుస్తూనే ఉంటారు. స్టోరీ ప్లాట్ నేను జస్ట్ 1 lineలోనే చెప్తాను, ఎందుకంటే అంతా డ్రామా బేస్డ్ ఫిలిం కాబట్టి చూస్తేనే బాగుంటుంది. సో అంజు అలియాస్ ఊర్వశి మ్యారీడ్ లైఫ్ చాలా అన్హ్యాపీగా ఉంటుంది. అలా ఎందుకుంది అండ్ తన అత్తగారితో ప్రాబ్లం ఏంటి అండ్ లాస్ట్కి ఏమైందని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసి 1 time వాచబుల్. అది కూడా స్లో డ్రామాని ఇష్టపడే వాళ్ళే చూడండి. అండ్ ఒకవేళ మీరు కూడా మూవీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.